హలో ఎవ్రీవన్. బెల్లంతో పాలకోవా అండి, చాలా హెల్దీ. పాలు ఎంత హెల్దీయో అందరికీ తెలిసిందే. ఇంకా బెల్లం అంటారా, పంచదారతో పోలిస్తే చాలా అంటే చాలా హెల్దీ అండి. బెల్లంలో ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంగ్రీడియంట్స్ కూడా పాలు, బెల్లం అంతేనండి. అవి రెండు ఉంటే సరిపోతుంది. హెల్దీగా స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. ముందైతే 1 లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. అవి చిక్కగా ఉండాలి. పాలైతే చాలా చిక్కని పాలైతే త్వరగా అవుతుందండి స్వీటు, లేదా టైం ఎక్కువ పడుతుంది. టేస్ట్ కూడా అంత బాగుండదు. చిక్కని పాలైతే 1 లీటర్ అయితే తీసుకున్నానండి. లీటర్ పాలు ఒక ప్యాన్లో వేసేసుకోవాలి. దళసరిగా ఉన్న గిన్నె అయితే తీసుకోవాలండి. పలచగా ఉంటే అడుగంటేస్తుంది. పాలు పోసి ఇలా కలుపుతూనే ఉండాలండి. పాలు చిక్కగా అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో కొంచెం హైలో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. కొంచెం పొంగు వస్తున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. పొంగు అస్సలు రాకూడదండి. పైన మేగడ కూడా అస్సలు పట్టకూడదు. మేగడ పడితే టేస్ట్ మారిపోతుందండి, బాగోదు. నేనైతే గేదె పాలు అయితే తీసుకున్నానండి. ప్యాకెట్ పాలని తీసుకోవచ్చు. తర్వాత కావలసినంత బెల్లం అయితే తీసుకోవాలి. నేనైతే బెల్లంలో కూడా మంచి క్వాలిటీ అయితే తీసుకున్నానండి. బూరుగుపూడి బెల్లం అయితే తీసుకున్నాను. ఇది చాలా హెల్దీ అండి. ఇలా తిప్పుతూనే ఉండాలి. కావలసినంత బెల్లాన్ని అయితే కట్ చేసుకోవాలండి. 1 లీటర్ మిల్క్ కాబట్టి ఒక పావు కేజీ అయితే బెల్లం సరిపోతుందండి. 250 గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుంది. ఇదిగోండి, మిగతా బెల్లాన్ని పక్కన పెట్టేసుకున్నాను. కావాల్సినంత బెల్లాన్ని అయితే తీసుకున్నాను.
చూడండి పాలైతే బాగా చిక్కపడిపోయాయి. ఇలా చిక్కపడిన తర్వాత బెల్లం అయితే వేసేసుకోవాలి అందులో. బెల్లం వేసుకుని బాగా కలపాలి. ఇది కూడా బాగా దగ్గర పడాలండి. ఇలా కలుపుతూ ఉండలు లేకుండా కలుపుతూ అడుగు మాడకుండా కలుపుకుంటూ బాగా దగ్గరకు ఉడకనివ్వాలి. చూడండి గిన్నె నుంచి సపరేట్ అవుతుంది కదా, ఇలా రావాలి. ఇంకా రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్కి అయితే నెయ్యి రాసి పెట్టుకోవాలి. నెయ్యి రాసుకుని తర్వాత అందులో వేసేసుకోవాలి. ఇది బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో అయితే కోవాలు అయితే రెడీ చేసుకోవాలి. చేతికి కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఆయిల్ కానీ కొంచెం నెయ్యి కానీ అప్లై చేసుకుని మనకు కావాల్సిన షేప్లో రెడీ చేసుకోవడమే పాలకోవాలని. ఇవైతే అసలు టేస్ట్ ఎంత బాగుంటాయంటే అండ్ హెల్దీ కూడా అండి. చిన్న పిల్లలకి చక్కగా ఒకటి ఇస్తే హ్యాపీగా తింటారు. అలాగే చాలా హెల్దీ. ఇలా చిన్న చిన్నగా మనకు కావలసినట్టు చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ అయితే ఉంటాయండి. పంచదారతో కంటే బెల్లంతో చేసుకున్నవి కొంచెం ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటాయండి. దాదాపు ఇవి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు.
పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పంచదార అసలు హెల్త్కి మంచిది కాదండి. వీలైనంత వరకు తగ్గించి ఇలా బెల్లంతో అయితే ట్రై చేయండి. టేస్ట్ బాగుంటాయి అండ్ హెల్తీ కూడా. అంతేనండి, టేస్టీగా హెల్తీగా పాలకోవ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే మన ఛానల్లో అన్నీ హెల్తీగా వంటలు అయితే చాలా బాగుంటాయండి. బెల్లం మైసూరుపాకు కూడా ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నీ కూడా హెల్తీగానే ఉంటాయండి. మొత్తం మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయండి. తప్పకుండా చూడండి. అలాగే వీడియో ఇస్తే లైక్